మనం క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి లేదా ఒక వర్క్ షీట్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ముందుగా అయితే క్వశ్చన్ సెలెక్ట్ చేయాలి, మార్క్ డిసైడ్ చేయాలి, డిఫికల్టీ లెవెల్ మెయింటైన్ చేయాలి, హార్డ్ క్వశ్చన్స్ యాడ్ చేయాలి, ఫైనల్లీ ఆన్సర్ కి కూడా ప్రిపేర్ చేయాలి. అంటే ఒక పర్ఫెక్ట్ క్వశ్చన్ పేపర్ మనం ప్రిపేర్ చేయడానికి 1 లేదా 2 గంటల సమయం పడుతుంది. Yes. బట్ జస్ట్ ఇమాజిన్, ఒక పవర్ఫుల్ ప్రాంప్ట్ తోటి ఏఐ మనకు ఈ క్వశ్చన్ పేపర్ ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ తోటి, డిఫికల్టీ లెవెల్స్ తోటి ఆన్సర్ కి కూడా ప్రిపేర్ చేసి ఇస్తుందంటే నమ్ముతారా? What? Yes, ఇది నిజం. ఈ రోజు మనం ఎగ్జాక్ట్లీ అది ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. వెల్కమ్ టు ఆర్టీవీ ఎడ్యుటెక్ ఏఐ ఫర్ టీచర్ మాస్టర్ క్లాసెస్. మన ప్రీవియస్ ఎపిసోడ్ గుర్తుందా? ఎపిసోడ్ 1 లో మనం ఎఫెక్టివ్ ప్రాంప్ట్ ఎలా రాయాలి, 7 ప్రాంప్ట్ పిల్లర్స్ గురించి తెలుసుకున్నాము. ఎపిసోడ్ 2 లో అదే ఎఫెక్టివ్ ప్రాంప్ట్ ను ఉపయోగించి లెసన్ ప్లాన్, యూనిట్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం. ఆ ఎపిసోడ్స్ చూడకపోతే ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, ఒకసారి చూడండి. అలాగే ముందుగా ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసెస్మెంట్. అదేనండి, ఎగ్జామ్ పేపర్ లేదా క్వశ్చన్ పేపర్ ఎలా తయారు చేయాలి. సో టీచర్స్ కి టీచింగ్ మాత్రమే కాదు, స్టూడెంట్ లెర్నింగ్ ని అసెస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ రోజు మనం నేర్చుకోబోయేది హౌ టు ప్రిపేర్ ఏ కంప్లీట్ క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ ఆన్సర్ కి యూజింగ్ ఏఐ. అండ్ ఇంపార్టెంట్లీ, మనము ఏఐ కి జస్ట్ క్రియేట్ ఏ క్వశ్చన్ పేపర్ అని చెప్పకుండా మనము స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ ఎలా రాయాలి చూద్దాం. సపోజ్ నేను హిందీ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయాలనుకున్నాను. అందుకు నేను ఏఐ కి సింపుల్ గా క్రియేట్ ఏ క్వశ్చన్ పేపర్ ఆన్ బర్సే బాదల్ ఫర్ క్లాస్ 10 అనే ప్రాంప్ట్ ఇచ్చాను అనుకున్నాను. ఏఐ డెఫినెట్ గా మనకు ఒక క్వశ్చన్ పేపర్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది ఈ రకంగా. కానీ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ పర్ఫెక్ట్ గా ఉన్నదా? మీ రెస్పాన్స్ కామెంట్ బాక్స్ లో రాయండి. మరి ప్రాబ్లం ఏంటి? ఏం మిస్ అయింది అంటే, ఈ క్వశ్చన్ పేపర్ ఏ క్లాస్ కి సంబంధించిందో సబ్జెక్ట్ ఇచ్చాములే, కానీ ఏ కరికులానికి సంబంధించింది అంటే ఎస్సీఆర్టీ తెలంగాణ, సిబిఎస్ఈ ఇవ్వలేదు. 3 మార్క్స్ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలో అడగలేదు. ఎంత టైం స్టూడెంట్స్ కి ఇవ్వాలో మనం అడగలేదు. అదేవిధంగా దీంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, ట్రూ ఆర్ ఫాల్స్ కానీ, మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఉండాలా లేదా అడగలేదు. అకాడమిక్ స్టాండర్డ్ బేసిక్ క్వశ్చన్స్ అడగలేదు. అలాగే ఎన్ని షార్ట్ ఆన్సర్స్, ఎన్ని లాంగ్ ఆన్సర్స్, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉండాలి అంటే హార్డ్గా ఉండాలా, మిక్స్డ్గా ఉండాలా, ఈజీగా ఉండాలా క్వశ్చన్ పేపర్ అనే ఇన్ఫర్మేషన్ మనం ఏఐకి ఇవ్వలేదు. అదేవిధంగా ఆన్సర్ కి కావాలా వద్దా అనేది కూడా మనం మెన్షన్ చేయలేదు. ఇంకా చెప్పాలి అంటే హార్డ్ క్వశ్చన్స్ కూడా మనం అడగలేదు. అంటే హైరార్కీ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా కావాలా అనేది కూడా మనం అడగలేదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ అయింది ఈ ప్రాంప్ట్. అందుకే ప్రాంప్ట్ అనేది మనం పర్ఫెక్ట్ గా రాయాలి. అప్పుడే మనకు అవుట్పుట్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. సో గుడ్ ప్రాంప్ట్, గుడ్ రిజల్ట్. అందుకే నేను ఒక గుడ్ ప్రాంప్ట్ తయారు చేశాను. ఈ ప్రాంప్ట్ తోటి ఏఐ ఒక పర్ఫెక్ట్ క్వశ్చన్ పేపర్ ఎలా జనరేట్ చేస్తుందో మీకు చేసి చూపెడతాను. లెట్స్ గో. సో ముందుగా మనం ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి చాట్‌జిపిటి లేదా జెమినీ కానీ లేదా క్లాడ్ కానీ ఏదైనా ఒక ఓపెన్ ఏఐని మీరు సెలెక్ట్ చేసుకోండి. అందులో లాగిన్ అయ్యి మనం ఈ ప్రాంప్ట్ని ఏం చేయాలంటే అడగాలన్నమాట. సో ఈ ప్రాంప్ట్ అనేది మీరు కేవలం క్వశ్చన్ పేపర్కే కాదు, క్వశ్చన్ పేపర్ ప్లేస్లో మీరు వర్క్ షీట్ అని రాసుకున్న వర్క్ షీట్ కూడా జనరేట్ అవుతుంది. అదేవిధంగా మీరు ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ ప్రిపేర్ ఏ క్వశ్చన్ పేపర్ బై యూజింగ్ దిస్ ఏ సింగిల్ ప్రాంప్ట్. సో ఆ ప్రాంప్ట్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో యాక్ట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ సబ్జెక్ట్ టీచర్ అనమాట. ఎల్లో కలర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ నేమ్ రాసుకోవాలి. సైన్స్ టీచర్ అయితే సైన్స్ టీచర్, మ్యాథ్స్ టీచర్ అయితే మ్యాథ్స్ టీచర్, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ. సో మీరు కన్సర్న్ సబ్జెక్ట్ అక్కడ రాసేయండి. ఫర్ క్లాస్ గ్రేడ్ రాయండి, అంటే ఫర్ క్లాస్ ఆర్ గ్రేడ్, ఆ క్లాస్ ఏంటి, ఏ గ్రేడ్ ఏంటి రాయండి. అండ్ క్రియేట్ టోటల్ మార్క్స్. ఇక్కడ ఏంటంటే మనము మార్క్స్ కూడా యాడ్ చేయాలి. 20 మార్క్స్ కా లేదా 25 మార్క్స్ కా, 40 కా, 50 కా, 80 కా, 100 కా ఎంత మార్క్స్ యాడ్ చేయండి. క్వశ్చన్ పేపర్ విత్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని. సో ఒక 10 క్వశ్చన్సా, 20 క్వశ్చన్సా, లేకపోతే ఒక 12 క్వశ్చన్సా, ఎన్ని అనేది నంబర్ వేయండి. క్వశ్చన్స్ ఫర్ ఎగ్జామ్ టైప్ కూడా రాయాలి. అంటే మన ఫార్మేట్ అసెస్మెంట్ కా, లేకపోతే సమ్మేటివ్ అసెస్మెంట్ కా, లేకపోతే క్లాస్ టెస్టా, యూనిట్ టెస్టా, లేకపోతే స్లిప్ టెస్టా, లేక మీరు ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ మీరు కండక్ట్ చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేయండి. సో విత్ డ్యూరేషన్ అండ్ టైం, అంటే ఆ ఎగ్జామ్కి మీరు ఒక 20 మినిట్స్ ఇద్దాం అనుకుంటున్నారా, హాఫ్ అన్ అవరా, లేకపోతే 1 అవర్, టైం కూడా మెన్షన్ చేయండి. ఆన్ టాపిక్, చాప్టర్ నేమ్ ఇక్కడ రాయండి. సో ఇక్కడ ఒక చాప్టర్, 2 చాప్టర్ పేర్లు కూడా రాసుకోవచ్చు. 1, 2 చాప్టర్ల నుంచి కావాలంటే ఆ చాప్టర్ పేర్లు ఇక్కడ రాయండి. అలైన్ విత్ బోర్డ్ అనమాట. ఇక్కడ సిబిఎస్ఈ లేకపోతే ఎస్సీఆర్టీ కరికులం కంపల్సరీ మెన్షన్ చేయాలి. అండ్ ఇంక్లూడ్ అండ్ అప్రాప్రియేట్ కాంబినేషన్స్ ఆఫ్, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్సా, లేదా ట్రూ ఆర్ ఫాల్సా, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఎస్ఎస్ఎన్ రీజనింగ్ క్వశ్చన్స్, లేకపోతే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లైక్ లాంగ్ ఆన్సర్, హార్ట్స్ క్వశ్చన్స్, డయాగ్రామ్ స్కిల్స్, అంటే డయాగ్రామ్ కావాలంటే డయాగ్రామ్ గురించి అడగడం అనమాట.
ఇలా కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇవన్నీ కాదు, ఒక క్వశ్చన్ పేపర్లో మీకు ఏ టైప్ క్వశ్చన్స్ కావాలో ఆ క్వశ్చన్స్ మాత్రం మెన్షన్ చేయండి, అన్ని క్వశ్చన్స్ కాదు. అండ్ ఇక్కడ ఇంక్లూడ్ మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్, ఒకవేళ ప్రతి క్వశ్చన్ కూడా మార్క్స్ని అలాట్ చేయమని కూడా చేస్తుంది. లేదు ఇది అవసరం లేదనుకుంటే తీసేయండి. అండ్ ఫాలో మిక్స్డ్ లెవెల్ క్వశ్చన్స్, అంటే మనం డిఫికల్టీ లెవెల్ కూడా మెన్షన్ చేయాలి. అంటే ఈజీ 30%, మోడరేట్ 50%, డిఫికల్టీ లెవెల్ 20%. సో ఇలా లేదా మిక్స్డ్ క్వశ్చన్స్ అని కూడా అడగొచ్చు మీరు సింపుల్గా. అండ్ ఎన్ష్యూర్ దట్ ద క్వశ్చన్ టెస్ట్ డిఫరెంట్ లెర్నింగ్ లెవెల్ సచ్ యాజ్, ఇది ఇంపార్టెంట్. మీకు ఏదైతే ఉందో ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ అనమాట, అకాడమిక్ స్టాండర్డ్స్ ని మెన్షన్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది. లేదనుకుంటే అకాడమిక్ స్టాండర్డ్ మెన్షన్ చేయకండి. అండ్ ఆల్సో ఆన్సర్ కీ, ప్రొవైడ్ ఆన్సర్ కీ విత్ సపరేట్లీ, యూజ్ సింపుల్ ఫ్రెండ్లీ క్లియర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నేను సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కావాలనుకుంటున్నా, నాకు ఆన్సర్ కీ కూడా కావాలని అడుగుతున్నాను. మీకు అవసరం లేదనుకుంటే ఈ కాలం తీసేయాలి. అండ్ ఇక్కడ ఒక 3 పాయింట్స్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. ఇది హైలైట్ చేసి మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే రిపిటేషన్, అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ క్వశ్చన్స్. రిపిటేషన్స్ ఉండకూడదు క్వశ్చన్స్ లో అంటున్నాము. అలాగే ప్రతి క్వశ్చన్ కూడా టాపిక్ కి కరికులం కి రిలవెంట్ ఉండే విధంగా తయారు చేయమని అడుగుతున్నాం అనమాట. ఇది కంపల్సరీ మెన్షన్ చేయాలి మనం. అండ్ ఇన్ ద సేమ్ వే సెకండ్ పాయింట్ లో మనం ఏం రాస్తున్నాం అంటే యూజ్ క్లియర్ హెడ్డింగ్స్, టేబుల్స్ వేర్ యూస్ఫుల్, ప్రాపర్ నంబరింగ్ అండ్ టీచర్ ఫ్రెండ్లీ ఫార్మేటింగ్ లో ఉండాలి మనకు. అండ్ లాస్ట్ ది ఇఫ్ ఎనీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈస్ మిస్సింగ్ క్లియర్లీ స్టేట్ ద అజంప్షన్స్ యూ హ్యావ్ మేడ్ బిఫోర్ జనరేటింగ్ ద క్వశ్చన్ పేపర్. సో ఇలా ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్, దీన్ని ఎఫెక్టివ్ ప్రాంప్ట్ అంటాం. ఈ ప్రాంప్ట్ ని మీరు కాపీ చేసి ఏఐకి ఇస్తే చాట్‌జిపిటిలో కానీ, జెమినీలో కానీ, క్లాడ్లో కానీ ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా రాయాలి. సబ్జెక్ట్ నేమ్, సో ఎక్స్పీరియన్స్డ్, నేను సైన్స్ టీచర్ అని పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ తీసుకుంటున్నాను టాపిక్ నేను. సో ఏ క్లాస్, ఫర్ క్లాస్ 10, ఫర్ క్లాస్ 10th క్లాస్ నుంచి. క్రియేటెడ్ టోటల్ మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలనుకుంటున్నాను, 20 మార్క్స్కి ఇస్తున్నాను. అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు ఒక 8 క్వశ్చన్స్ ఇస్తున్నాను నేను, జస్ట్ 8 క్వశ్చన్స్. అండ్ ఎగ్జామ్ టైప్ ఫర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనమాట. ఓకే డన్. అండ్ విత్ డ్యూరేషన్ ఒక 45 మినిట్స్ లేదా 60 మినిట్స్ పెట్టండి. 45 మినిట్స్ లేదా 60 మినిట్స్, చాయిస్ ఈజ్ యువర్స్. అండ్ చాప్టర్ నేమ్, ఇవన్నీ ఫిల్ చేయండి, డేటా అంతా ఫిల్ చేయండి. చాప్టర్ నేమ్ నేను కెమికల్ బాండింగ్ తీసుకుంటున్నాను 10th క్లాస్లో నుంచి, కెమికల్ బాండింగ్. అలైన్ విత్ బోర్డ్, ఇది ఎస్సీఆర్టీ కరికులం, అది కూడా మెన్షన్ చేయండి. సో ఈ డేటా మీకు ఈ ప్రాంప్ట్ ఇస్తాను, ఎస్సీఆర్టీ తెలంగాణ అని రాశాను కరికులం. అలాగే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి మీకు ఇందులో అనేది మీరు మెన్షన్ చేయండి. ఒకవేళ నాకు ఇది ఎంసీక్యూస్ అవసరం లేదనుకోండి, తీసేయండి. ఎంసీక్యూస్ అవసరం లేదు, మనకి ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలో అవి మాత్రమే మెన్షన్ చేద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ట్రూ ఆర్ ఫాల్స్ కూడా అవసరం లేదు. ఒకవేళ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావాలంటే ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతున్నాను. ఎన్ని కావాలి, ఒక 2 3 అడగండి. సరే ఒక 2 పెడుతున్నాను. 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, లేదా 4 పెట్టండి, 4. అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగాలనుకుంటే అడగొచ్చు మీరు, నేను జస్ట్ మీకు డెమాన్స్ట్రేషన్ కోసం. అండ్ అసెర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ ఒకటి అడుగుతున్నాను, లేదు అనుకుంటే తీసేయండి, ఇది అసెర్షన్ రీజనింగ్ టైప్. సో మనకు ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలో వాటిని మాత్రమే ఉంచేసి మిగతా నేను తీసేస్తున్నాను. అండ్ షార్ట్ ఆన్సర్స్ ఒక 3, వెరీ షార్ట్ ఆన్సర్స్ కావాలన్నా కూడా మీరు అడగవచ్చు, వెరీ షార్ట్ ఆన్సర్స్. ఇది ఒక లాంగ్ ఆన్సర్స్ ఒక 2, హార్డ్ క్వశ్చన్స్ ఒకటి, అండ్ ఒక డ్రాయింగ్ మీద ఒకటి. కెమికల్ బాండింగ్ లో డ్రాయింగ్ కావాలంటే రాయండి, లేకపోతే అవసరం లేదు. సో ఇవి క్వశ్చన్స్, డ్రాయింగ్ కావాలంటే డ్రాయింగ్ కూడా మెన్షన్ చేయొచ్చు మీరు, లేదంటే తీసేయండి. సో ఈ క్వశ్చన్స్ తోటి నాకు క్వశ్చన్ పేపర్ కావాలని అడుగుతున్నాను నేను. సో మిగతా ఏం చేంజ్ చేయట్లేదు, నేను జస్ట్ ఇక్కడ ఏం మెన్షన్ చేసిన, సబ్జెక్ట్ నేమ్ ఒకటి మెన్షన్ చేశాను, తర్వాత క్లాస్ మెన్షన్ చేశాను, ఎన్ని క్వశ్చన్స్ కావాలి, మార్క్స్ ఎంత, టైం ఎంత, ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ నేను కండక్ట్ చేస్తున్నది మాత్రం మెన్షన్ చేశాను. సో ఇదంతా మీరు టైప్ చేసిన తర్వాత, అంటే ఈ ప్రాంప్ట్ లో ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసి జస్ట్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇది మనకు కావాల్సినట్టు క్వశ్చన్ పేపర్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తుంది. ఇలా చూడండి, ఇలా ఒక క్వశ్చన్ పేపర్ చాలా బ్యూటిఫుల్ గా తయారు చేసి వచ్చింది. జస్ట్ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని పిల్లలకి ఇచ్చేయచ్చు. ఫార్మేట్ అసెస్మెంట్, చాప్టర్ పేరు కెమికల్ బాండింగ్, టైం 60 మినిట్స్, మాక్సిమం 20 మినిట్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 8. సో నేము, క్లాసు, సెక్షన్, డేట్ కూడా ఇచ్చేసింది. అంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్, అంటే పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేసింది ఇక్కడ. అదేవిధంగా సెక్షన్ వైజ్ కూడా మీకు క్వశ్చన్స్ ఇచ్చింది. ఫస్ట్ సెక్షన్ ఏలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 4 ఇచ్చింది, 4 మార్కులు అని మెన్షన్ చేసింది. ఇక్కడ మీకు మార్క్స్ యాస్టీస్ కావాలంటే యాస్టీస్ తీసుకోవచ్చు, లేదా మీరు మార్చుకోవచ్చు. అండ్ సెక్షన్ బిలో మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చింది, 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అండ్ సెక్షన్ సిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇలా మీరు హార్డ్ క్వశ్చన్ అంటే థింకింగ్ ఆర్డర్ క్వశ్చన్స్ కూడా ఒకటి ఇచ్చింది మనకు. ఈ థింకింగ్ హైర్ ఆర్డర్ క్వశ్చన్స్ కూడా మీకు మెన్షన్ చేస్తుంది ఇక్కడ. అండ్ సెక్షన్ ఈలో అప్లికేషన్ అండ్ కమ్యూనికేషన్ మోడ్ లో అడిగింది. సో అంటే మనం ఏమన్నాము, ఇక్కడ కూడా అప్లికేషన్ అండ్ కమ్యూనికేషన్ మోడ్ లో అంటే అకాడమిక్ స్టాండర్డ్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అడిగింది. సో అలాగే మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసిందో కూడా మీకు ఫైనల్గా కింద ఇస్తుంది. సో అలాగే లెర్నింగ్ లెవెల్స్, అకాడమిక్ స్టాండర్డ్ కవరేజ్ కూడా మీకు ఇస్తుంది. సో ఇలా డిఫికల్టీ లెవెల్ కూడా ఎలా మెన్షన్ చేసింది, మిక్స్డ్గా ఇచ్చిందని చెప్తుంది. కేవలం మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడమే కాదు, ఇక్కడ మీకు ఆన్సర్కి కూడా జనరేట్ చేసి ఇస్తుంది అనమాట.
ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యొక్క ఆన్సర్స్ కూడా ఇచ్చేసింది మీకు ఇలా. సో జస్ట్ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, క్యాన్వా ఇది. సో ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ కూడా మీకు పీడిఎఫ్లో కావాలా, వర్డ్లో కావాలా, డాక్యుమెంట్లో కావాలని అడుగుతుంది అనమాట. సో మీకు ఎందులో కావాలో అందులో తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్డ్లో తీసుకుంటున్నాను, అంటే ఏమైనా కరెక్షన్ ఉంటే మనం చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక మంచి క్వశ్చన్ పేపర్, ఎఫెక్టివ్ క్వశ్చన్ పేపర్ అయితే మనకు తయారు చేసి ఇచ్చేసింది. దీన్ని జస్ట్ మనం కరెక్షన్స్ కావాలంటే ఏమైనా కరెక్షన్ చేసుకొని ప్రింట్ తీసి పిల్లలకు కండక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే మనకు విత్ ఇన్ మినిట్లోనే మనకు ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ పేపర్ అనేది క్రియేట్ చేసి ఇచ్చింది అనమాట. దిస్ ఇస్ హౌ యూ కెన్ యూజ్ ద ఏఐ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్ ఆర్ ఫర్ ఎఫెక్టివ్ అసెస్మెంట్ ఇన్ అవర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం యూజ్ చేసుకోవచ్చు ఏఐని. సో ఈ ప్రాంప్ట్ కనుక మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, అక్కడ హాయ్ అని పెట్టండి, లేదా కామెంట్ బాక్స్లో నాకు హాయ్ అని పెట్టి మీ సబ్జెక్ట్ పేరు రాయండి. ఈ ప్రాంప్ట్ మీకు నేను సెండ్ చేస్తాను. ఈ ప్రాంప్ట్ మీరు ఏ సబ్జెక్ట్స్కైనా వాడుకోవచ్చు. చాట్‌జిపిటిలోనే కాదు, జెమినీలో చేసుకోవచ్చు, లేదంటే మీరు క్లాడ్లో కూడా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ స్టెప్స్లో ఇంకొక కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్, అండ్ థ్యాంక్ యూ.